నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పోస్టర్లు తీవ్రమైన కలకలం రేపాయి. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఎన్నిక హామీలను వాల్ పోస్టర్ల రూపంలో ఓటర్లు నిలదీశారు. ఆర్మూరుతో పాటుగా నందిపేటలో కూడా ఈ పోస్టర్లు కనిపించాయి. రూపాయికి వైద్యం ఎక్కడా, యువతకు ఉపాధి ఎక్కడా అంటూ పోస్టర్లు వెలిశాయి. ప్రతి నిరుపేదకు ఇల్లు ఎక్కడా అంటూ నిలదీశారు. పోస్టర్ల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఆర్మూర్ నియోజకవర్గంలో వాల్ పోస్టర్ల కలకలం రేపింది. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా ఇటు ఆర్మూర్తో పాటు నందిపేట మండల కేంద్రాల్లో ఇటు వాల్ పోస్టర్ వెలిశాయి. ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి రావద్దంటూ వాల్ పోస్టర్లో పేర్కొన్నారు. రూపాయి ఆసుపత్రి ఎక్కడ అంటూ, అదేవిధంగా యువతకు ఉపాధి ఎక్కడ, ఏడాదిలో ఊరికి 10 ఇళ్ళు సొంతంగా అన్నావు అవి ఎక్కడ అంటూ హిందువులను రెచ్చగొట్టి విరాళాలు హిందూ దేవాలయాలకు ఇచ్చావు అన్నట్టు ఈ విధంగా ప్రతిదీ కూడా హైదరాబాద్ లో ఎమ్మెల్యే ఇంటికి ఎవరు నియోజకవర్గ ప్రజలు రావద్దు అంటారు. ఎందుకు పేదవారంటే చులకన ఎమ్మెల్యేకని, ఉపాధి కోసం విదేశాల యువతను పంపుతా అంటూ ఈ విధంగా మొత్తము అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఇక వాల్ పోస్టర్ పైన పేర్కొంటూ ఇది చేయలేవు కనుక ఆర్మూర్ నియోజకవర్గానికి రావద్దు అంటూ అతని పైన వాల్ పోస్టర్లు వెళ్తాయి. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను వాల్ పోస్టర్ రూపంలో అయితే మొత్తము ప్రజలు నిలదీసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఇదే విషయంలో నియోజకవర్గంలో ప్రతి నిరుపేదకు ఇల్లు ఎక్కడంటూ నిలదీసిన సందర్భం ఉంది. అయితే ఈ విషయంలో ఇటు ఆర్మూర్ నియోజకవర్గంలో ఈ యొక్క వాల్ పోస్టర్ల కలకలం స్థానికంగా అయితే చర్చనీయాంశంగా మారింది. ఇటు వాల్ పోస్టర్లతో పాటు సోషల్ మీడియాలో కూడా ఈ యొక్క ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నియోజకవర్గానికి రావద్దంటూ సోషల్ మీడియాలో కూడా మొత్తం టాక్ నడుస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.